అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందుకని ఈ రోజున ఎక్కువ శాతం ఇలా మహిళా సంఘాలు కావచ్చు, మనుషులు కావచ్చు, అటువంటి వాటికి అవకాశం లేకుండా ఇది పకడ్బందీగా ఏర్పాటు చేసే కారణం. ఇన్ని చేస్తూ ఉంటే రైతు భరోసా ఇయ్యలేదు, ఇంకా రుణమాఫీ మొత్తం పూర్తి చేయలేదు. ఎస్, డెఫినెట్గా ఈ సంవత్సరాల సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పర్యావరణ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రెండవ రైతు భరోసా ఇచ్చేది ఉంది, డ్యూ ఉంది. కొంత ఆలస్యం అయితే వాస్తవం. ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే గత ప్రభుత్వం 25 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయల డబ్బును ప్రజల సొత్తును, పేదల సొత్తును, పనుదారుల సొత్తును గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, కోటీశ్వర్లకు డబ్బులు ఇచ్చింది. కోటీశ్వర్లు మళ్ళా అడుగు చెప్తా ఉండే, నాకు కూడా కోటి 500 ఎకరాలకు వస్తాయి. మాజీ మంత్రి చెప్తా ఉంటాం అంటే మళ్ళీ అత్యవసరం అల్లుడు దానం చేసినాక ప్రజల సొత్తును రూపాయి ఖర్చు పెట్టుకుని పేదలకు, మీనా సాధనకు ఉపయోగపడాలి అంటే దాన్ని సరిచేసే కారణం చేస్తూ ఉంది. ఒకటి. రెండవది, రోజున రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. చెప్పిన ప్రకారం 18,000 కోట్లు ఇంకా ఇచ్చేది ఉంది. అది కూడా కొంత ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డు ఒక పేరు, బ్యాంకులు ఒక పేరు అంటే మ్యాచ్ కాకపోవడం. అట్లాగే రేషన్ కార్డు కుటుంబానికి 2 లక్షలు, రేషన్ కార్డు కుటుంబం నిర్ధారించినప్పుడు కొంత సమయం పట్టింది. దీని కారణంగా కొన్ని మిగిలిపోయిన 3 లక్షలు. అది కూడా మా వ్యవసాయ శాఖ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఆలస్యం అయితే మాట్లాడతాం. కొద్దిగా ఆలస్యం కారణం ఎవరు కారణం? నేను ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వం 2023 ఎమ్మెల్యే ఎన్నికలకు 2 నెలల ముందు రైతు భరోసా ఇచ్చింది. సుమారుగా 6,000 కోట్లు చిల్లర ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది అది అంటే రాష్ట్రంలో సంవత్సరానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డు సంవత్సరానికి 700 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కార్లు, జీబులు, లారీలు పోతూ ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే సంవత్సరానికి 1000 కోట్లు కావచ్చు, వచ్చే ఏడాదికి 2,000 కోట్లు కావచ్చు. అంటే అంత ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును కేవలం ఎన్నికల్లో ఓటు రావాలి, మళ్ళీ అధికారం రావాలని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా 7,000 కోట్ల రూపాయలు రింగు రోడ్డును అమ్మేసింది. 35 సంవత్సరాలు 7,000 కోట్లు రైతు భరోసా ఇవ్వడం కోసం. అంటే మీరు ఇంకో విషయాలు ఇంకో లెక్క చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడున రాష్ట్రం యొక్క అప్పు అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెసు అట్లాగే టీడీపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తే 70 సంవత్సరాల ఉన్న అప్పు ఎంత? 60,000 కోట్లు. నెలకు 6,000 కోట్లు వడ్డీ కట్టేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ గొప్ప పరిపాలన కారణంగా 60,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు అయింది. 7 లక్షల కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు, మరో 1 లక్ష కోట్లు విద్యుత్ సంస్థల పేరు మీద 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్ అమ్మారు. మరి మేము ఏ రింగ్ రోడ్ అమ్మకుండా, ఏ ఆస్తి అమ్మకుండా ఈ రోజున 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. కానీ 10 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు మొన్న పావులంత మందికి ఇచ్చింది, మిగతా 30 మందికి ఇవ్వలే. ఇది వాస్తవం కాదా? నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మాటికి నా మాటగాడికి సవాలు విసురుతున్నా. ఈడికి వస్తావా, ఆడికి వస్తావా, నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తాను. నేను రెడీగా ఉన్నా రాజీనామా చేయడానికి. ఈ రింగ్ రోడ్డు అమ్మింది అబద్ధమా? 7,000 కోట్లకు అమ్మింది అబద్ధమా? ఆ డబ్బు వచ్చిన తర్వాతనే మీరు రైతు బంధు, రైతు భరోసా ఇచ్చింది అబద్ధమా? 8 లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా? నేను ఛాలెంజ్ చూస్తాను. కూడుకో మాట ఎందుకు మాట్లాడతారే? బీఆర్ఎస్ నాయకులు కొద్దిగా సెన్స్ ఉండాలా? అంటే ఏమీ చేయకుండా ఈ రోజున ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా ఈ రోజున అన్ని రకాల అదేది బస్సులో మహిళలకు ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, దీంతో పాటుగా 10,000 కోట్లు రుణమాఫీ, దీంతో పాటుగా రేపు మాపు ఆల్రెడీ మా హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు కూడా 20,000 కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున
ఇందిరమ్మ ఇల్లు రేపు మాపు శాంక్షన్ ఇస్తాం. ఆల్రెడీ ఇచ్చినాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చినాం. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు అంటే 5 లక్షల చొప్పున సుమారుగా 170 కోట్లు అనుకుంటా. సుమారుగా 170 కోట్ల రూపాయల మంజూరు తీసుకుంటాం. గత ప్రభుత్వం ఏ స్కీమ్ ఎత్తేలేదే. ఇంత చేస్తా ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ బాకా ఊదే పత్రికలు, బాకా ఊదే టీవీలు అని చెప్పిన కింద కూడా అంటే కేవలం ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని మసకబార్చితే వాళ్ళకే లబ్ధి వస్తుందని చెప్పని అందుకని మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసునా వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా బుద్ధి రాలే. మేము స్పష్టంగా రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతులకు ఎంత చేసిన తప్పునే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.